ఈరోజు ఒక మెమరబుల్ మూమెంట్ అనొచ్చు. అన్ని మూమెంట్స్ మెమరబుల్లే. ఇంకోటి ఇది అయిపోయిన తర్వాత నేను మర్చిపోతాను కూడా. అయినా సరే ఈ క్షణానికి ఒక ప్రాధాన్యత ఉంది. నేను సిటీకి వచ్చిన తర్వాత నేను మొట్టమొదటి కలవాలనుకున్న అతి కొద్ది మందిలో నిమ్ గారు ఒకరు. సో ఈరోజు ఆయన్నే నా మాటలు విని ఏదో స్ఫూర్తి కలిగి నన్ను కలవడానికి వచ్చారు. ఇది నేను చాలా ఒక ప్రేమపూర్వకమైన గౌరవంగా దాన్ని ఆశీర్వాదంగా భావిస్తున్నాను అంతే. కొంచెం కూడా అహంకారంగా తీసుకోవడానికి లేదు. నెక్స్ట్ ఎప్పుడైనా నేను ఆయన దగ్గరికి వెళ్తా. ఐ డోంట్ వాంట్ టు ట్రబుల్ హిమ్. ఒకవేళ ఆయనకు వస్తా అంటే నాకే అభ్యంతరం లేదు. అయితే ఇంట్లో ఉండిపోవచ్చు, అంత హాయిగా ఉంది కళా ప్రపంచం. ఆ తర్వాత నిమ్ గారు ఎవరు అంటే, బాపు గారు ఒక ఆర్టిస్ట్గా ఎన్ని వర్క్స్ అయితే చేశారు, రేఖాచిత్రాలన్నీ కూడా, వాటన్నిటిని కలెక్ట్ చేసిన ఒక కలెక్టర్ అయినా. కలెక్ట్ చేసిన వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి ఏదైనా అంటే అది ఒక జీవితాన్ని ఇవ్వడం అంత ఆశమాషి కాదు. ఇప్పుడు నేను చెప్తున్న మాటలు ఎవరో పుస్తకంగా వేస్తా అంటున్నారు అంటే ఎంత గొప్ప, అది గౌరవించాల్సిన విషయం. అది మామూలు విషయం కాదు. వాళ్ళకి ఎందుకు, నిమ్ గారికి ఎందుకు, ఆయనకేదో ఇష్టమైన బొమ్మలు వేసుకుని ఉండవచ్చు, కానీ ఆ బొమ్మల్లో ఆ జీవం ఉంది. అవి 10 కాలాల పాటు నిలబడాలి. అవంతా కలిపి ఒక దగ్గర ఉండాలన్న ఒక చిరు సంకల్పంతో మీరు స్టార్ట్ చేశారు. బాపు గారితో మంచి స్నేహము, ఆయనకి బాపు గారి గొప్ప వాత్సల్యము. ఆ తర్వాత నిమ్ గారి ప్రస్తావన నాకు వంశీ గారితో వచ్చేది, బాపు గారిని కలిసినప్పుడు వచ్చింది, కె విశ్వనాథ్ గారిని కలిసినప్పుడు వచ్చింది, ఆ తర్వాత ఆర్టిస్ట్ మోహన్ గారిని కలిసినప్పుడు వచ్చింది, ఆ తర్వాత మా బ్రహ్మవన్ కలిసినప్పుడు వచ్చింది. సో కొన్ని వందల సార్లు నేను నిమ్ గారి గురించి మాట్లాడి ఉంటాను నా లైఫ్లో. కానీ నేను ఎవరిని వెళ్ళి కలవను. ఏదో సందర్భం వస్తే కలవలసిందే. అంటే ఊరికే సారి నేను ఇది మీరు ఇది అని నాకు ఇష్టం ఉండదు. ఒక ఇద్దరు లవర్స్ కలుసుకున్నట్టు ఉండాలి. నా లైఫ్ అంతా లవ్ అఫేరే. అంటే ఏదో గాలివాటున్న అట్లా కాదు. దేర్ మస్ట్ బి సమ్ రీజన్ అండ్ ఒక పర్పస్లెస్ పర్పస్ ఏదో ఉంటుంది. సో అందుకని తర్వాత ఏమంటారు, ఇప్పుడు తన శారీరక స్థితి ఇలా ఉన్నా అదేది అంటని మనిషి ఆయన. అంటే చాలామందికి అన్నీ ఉన్నా సఫర్ అవుతున్నారు, అన్నీ ఉన్నా కూడా ఏ పని చేయక నిష్క్రియాపరత్వంలో పడి చస్తున్నారు. కానీ ఆయన చూడు చక్కగా ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఆ తర్వాత ఆయన కూడా బొమ్మలు గీస్తారు. ఆర్టిస్ట్, ఇంకా చెప్పాలంటే హీజ్ అన్ ఆర్టిస్ట్. ఒకసారి బాపు గారు, రావణ గారు, మునపూడి వెంకటరమణ గారు ఎన్టీ రామారావు స్టూడియో శ్రీనాథ్ కవి సార్భౌమ సినిమా ఇద్దరు చెరొచ్చేయి పట్టుకుని నన్ను తీసుకెళ్తున్నారు. అంటే నేను అప్పుడు బాగానే నడిచేవాడిని పట్టుకోకుండానే. ఆ కింద మేకులు అవి ఉంటాయి స్టూడియోలో కదా, చేస్తండి చేస్తా అని చెప్పి ఇద్దరు. రామారావు అలా చూసి ఎవరి బ్రదర్ అంటే మంచి ఆర్టిస్టు బిఎన్ మూర్తి అని చెప్పారు మునపూడి వెంకటరమణ గారు. మంచి రచయిత అని చెప్పారు బాపు గారు. బాపు గారు ఆర్టిస్ట్ అనలేదు. అదే నేను నా పుస్తకంలో రాసిన ఒక మాట గుర్తొచ్చింది. సో అక్షరాలని గీస్తాను, గీతల్ని రాస్తాను అని. ఆ కాంటెక్స్ట్ ఉండొచ్చు ప్రాబ్లం. ఇప్పుడు అక్షరాలని బొమ్మలు గీయడం కూడా రాయడమే కదా. అంతే కదా. గీతల్లో రాస్తే అది రచన అయింది, ఆర్ట్ అయింది, అదే రచన కూడా అయ్యుండొచ్చు. సో అదే ఇన్స్ట్రుమెంట్. ఇంతకు నేను ఎట్లా పరిచయం ఈయన చూపించారు నాకు, ఒక మహర్షిని చూపిస్తానని. ఇప్పుడు ప్రత్యక్షంగా రాత్రి నుంచి అనుకున్నాం అనమాట. ఫోన్ చేసి మొన్న చేస్తే మీరు వైజాగ్లో ఉన్నాను, 15th ఫోన్ చేయమన్నారు ఎవరు. తర్వాత మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా మీరు ఒకసారి చాలా కొంచెం సేపు ఉన్నాము, అప్పుడు మీరు పెట్టారు సార్ది. అప్పుడు చూశాను మహర్షి అని. ఆ మహర్షి ఈ మహర్షి అని నాకు నేను రాత్రి చెప్పారు. ఇవాళ వెళ్దామా అన్నారు. అంటే రైట్. ఇప్పుడు మీరు బ్లూ బుక్ ఇవన్నీ పుస్తకాలు చేతిరాత్తో రాసి దానికి ఏమన్నారంటే వెజ్, ప్యూర్ వెజ్, ఆర్గానిక్ రైస్ తెలుసు, ఆర్గానిక్ వెజిటబుల్స్ తెలుసు. క్రితం మణిపురాని మాణిక్యాలని గొప్ప గొప్ప వ్యక్తులను క్యారికేచర్ కింద చిన్న సైజ్ చేసి 4 అక్షరాలు రాసింది. అదే లిపితోని, అదే రైటింగ్ తోని అట్లనే ప్రింట్ అయింది. అది ఒక ప్రత్యేకత. మీ ఇద్దరికి పోలిక. అవును, అంత ఒక గూటి వాళ్ళమి. అదే కదా, అందులో ఏ సందేహం. 300 బ్యాలెన్స్ రాసిండు. కూచిపూడి క్లాసికల్ డాన్స్ బ్యాలెన్స్ రాస్తాను. 300. తను చెప్పుకోలేదు కాబట్టి నేను చెప్తున్నాను అంతే. ఎవరు చెప్పినా ఒకటే.
ఎవరు చెప్పినా ఒకటే. దాని తర్వాత మొన్న ఈ మధ్య త్రివిక్రమ్ వైఫ్ డ్యాన్స్ బ్యాలే రాసింది. అచ్చా. దానికి పవన్ కళ్యాణ్ అందరూ వచ్చారు, అక్కడ ఇంద్రభారతిలో జరిగింది. నాకేమైందంటే అండి, నేను బొమ్మల ప్రాణం, నాకు అదే అసలు నా వృత్తే దానికోసమే హైదరాబాద్ వచ్చా. అన్ఫార్చునేట్లీ ఆంధ్రభూమి వీక్లీలో ఉద్యోగం చేశా. దాంట్లో 10 ఏళ్ళు నేను బతకలేనేమో బయటకు వెళ్తే అని భయంతో పనిచేశా. ఓకే. దాంతో నాకు ఆర్ట్ చచ్చిపోయింది అక్కడ. కటింగ్ పేస్టింగ్ చేస్తూ ఎవరిని చూడకూడదు, మహా ఇదనమాట. 26 పేర్లతో రాసేవాడిని. బొమ్మ అంటే తెలిసిపోతుంది, అంటే ఓన్ స్టైలు అది కాదు, గుర్తుపట్టేస్తారు ఖచ్చితంగా. అందుకని 26 కలం పేర్లతో రకరకాల పత్రికలకి కవిత్వాన్ని రాసుకునేవాడిని. అట్లా ఉండగా ఆ బొమ్మలు ఎలాగైతే ప్రాక్టీస్ పోయిందో అప్పుడు ఆ 10 ఏళ్ళే నాకు నష్టం. అక్కడి నుంచి తర్వాత నేను రైటర్ అయ్యాను, టీవీకి వర్క్ చేశాను. అవును. అయ్యో, మీది చాలా గొప్ప ప్రస్థానం, నాకు తెలుసు. అయినా సరే చెప్పండి, ఏమేం చేశారు? టీవీకి చేశాక 4 సార్లు నంది అవార్డులు ఏవో వచ్చాయి కదా, మాటలు, స్క్రీన్ ప్లేకి, వీటికి. ఆ తర్వాత అంతకు ముందే నేను ఫస్ట్లో మా ఊళ్ళో ఉండగా ఆత్రేయపురం, అది ఈస్ట్ గోదావరి, పూతరేకుల ఊరు. అక్కడ ఉండగానే నేను బుర్ర కథలు రాయడం, పద్యాలు రాయడం, ఛందస్సు నేర్చుకుని, మా అమ్మ వాళ్ళు బాగా స్కాలర్స్ అన్నమాట, వాళ్ళు మా తాతగారు జటావల్లభుల పురుషోత్తమ శాస్త్రాల తాతగారు. అచ్చా, ఓకే. దాంతో రాయటం అనేది నేర్చుకోకుండానే వస్తుంది. బొమ్మలే నేర్చుకున్నా రాలేదు. అయినా బాగా ఆయన హంబుల్గా అట్లా చెప్తున్నారు అంతే. కానీ మంచి ఐడియా ఉంటుంది, ఫ్రేమ్ ఇలా ఉంటే బొమ్మ ఎంత బాగుంటుంది, కవర్ డిజైన్ ఏమైనా వస్తారు ఎవరైనా, ఇలా వేస్తే బాగుంటుంది అంటే ఇంకా అక్కడ వేసేటప్పుడు అలా అడ్జస్ట్ అయిపోవడం. ఒక 5,000 వరకు అన్ని సన్మాన పత్రాలు రాసి 5,000 అందరికీ సన్మానం. అంటే ఏదైనా ఇంకా చేతకాని విద్య అని లేకుండా. అది అర్థమైంది, అంటే మీరు నిరంతరం వర్క్లోనే ఉన్నారు. అదే అదే చూడు, ఇలాంటి ఒక ఫిజికల్ కండిషన్ కలిగి ఉండి కూడా ఎంత కర్మయోగంలో ఉన్నారు చూడండి. అసలు ఎంత గొప్ప ఇన్స్పిరేషన్. దున్నపోతులాగా కాళ్ళు చేతులు అన్నీ ఉండి కూడా ఎవరో ఏదో చేస్తారు ఎదురు చూసే వాళ్ళని చూస్తే నాకు నిజంగా జాలి కలుగుతుంది. తమాషా ఏంటంటే నాకు హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కూడా లేదు, అది వేరే పాయింట్. మీకెందుకు? అదే లేదు, అది వేరే తీసుకోకండి. చూసిన వాళ్ళు కూడా అలా అనుకోరు. అవసరం అదే నాగా ఏదో పని ఉంది, ఆ పని మీద వస్తారు, ఆ పని చేసేసుకుంటాం. అరే వీడు ఇట్లా ఉన్నాడే అని తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళాక ఆలోచిస్తారేమో అనిపిస్తుంది. కనీసం సింపతి కూడా ఏం చూపించడానికి నా దగ్గర ఏమి దొరకలేదు వాళ్ళకి. ఇంటికి వెళ్ళాక తను ఎలా వెళ్తాడు, వీల్ చైర్లో వెళ్తాడా అన్నప్పుడు వాళ్ళు అప్పుడు ఆలోచిస్తారు. అంతే సార్, మనం మనలా ఉంటే అసలు ఎవడు ఏది చూపడు. అప్పుడు డైరెక్ట్గా వర్క్ గురించి మాట్లాడతాం, వచ్చేస్తాం అంతే. అంతేగాని ఎవడైతే వాళ్ళు లోటు ఉందని అనుకుంటాడో వాళ్ళని బలహీనత ఉన్నట్టు, వికలాంగుతున్నట్టు. మీకెందుకు సార్, అది అవసరం లేదు. చాలాసార్లు నాకు ఎవరైనా సన్మానం చేస్తాం, ఇది అదేంటి పర్పస్ ఏంటి అంటే హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్ కోటాల్లో ఏమన్నా ఇస్తున్నారు, కాడిరగొట్టాలి వాళ్ళు, అవసరం లేదు. చంద్రబాబు నాయుడు సీల్ తీసుకుని అట్లే నాగేశ్వరరావు ఆయన పూలదండ చేస్తాను, నేను చేసుకోను ఎందుకంటే శబదం అని. జోకులు బాగా కార్టూన్. అయ్యో, ఇప్పుడు ఒక సహృదయత, ఒక సజీవత లేకపోతే అంత ఆశమాషి కాదు లైఫ్ని లీడ్ చేయడం. ఎంత ఫ్రెష్గా ఉండాలి థాట్ ప్రాసెస్లో. కానీ సమస్యలు అంటావా, చిన్న చిన్న మానవ సంబంధాల్లో గ్లిచెస్ అందరికీ ఉంటాయి. పార్వతీ పరమేశ్వర్లకే ఉన్నాయి పీకులాటలు, మనిషి అంతా అది ఉండని. అది ఏదో చిన్న అభిప్రాయ భేదాలు అందరికీ వస్తాయి, అది కామన్. అది కానీ వ్యక్తిగతంగా జీవితం పట్ల ఒక స్ఫురణ, ఒక అవగాహన అన్నది అది ఎవరిది వాళ్ళకు ఉండాలి. నేనేం చేయాలి, నేను ఎలా బతకాలి, నా పరిధి ఏమిటి, నేను ఎక్కడ ఉండాలి, ఎలా జీవించాలి, ఎట్లా మాట్లాడాలి, ఇదంతా తెలియాలి కదా. లేకపోతే నాకు భయం లేదండి, భయం లేదు. ఇప్పుడు పెద్ద దగ్గరికి వెళ్తున్నాం అయ్యో అని ఆ ఇన్ఫీరియారిటీ లేదు. మనం వెళ్తున్నాం, ఆయన మాట్లాడుతారు, అంత అయితే అంతే. నెక్స్ట్ టైం మనం సార్ వాళ్ళ ఇంటికి వెళ్దాం, కలెక్షన్ అంతా చూడొచ్చు. కలెక్షన్ అంటే ఇప్పుడు దీంట్లోనే ఉన్నాయి ఎక్కువ శాతం డిజిటల్గా, అవి చాలు, అవి కూడా చూద్దాం ఎట్లయితే. శ్రీరామ్ రాజ్యం అటువంటి పుస్తకాల స్క్రిప్ట్ షూటింగ్ నా దగ్గర బాపు గారి ఒరిజినల్ స్క్రిప్ట్స్ 2 ఉన్నాయి. ఒకటి మిస్టర్ పెళ్ళాము, ఇంకొకటి తెలియదు నాకు, గుర్తు. అదే పెళ్లి పుస్తకం.
అది నేను నాకు వంశీ గారు ఇస్తే దేంట్లో ఏది ఏ పాట రాశారు? దేంట్లో ఇది యముడన్నకు మొగుడన్నే ఒక సినిమా. వాటి రాశారు కదా. సో నేను మన వంశీ గారి దగ్గరికి వెళ్తే ఆ స్క్రిప్ట్ కనిపించింది. ఏమైనా చూస్తావా? డైరెక్టర్ వంశీ చూస్తావా? చూస్తానండి అంత. నాకు అది మొత్తం చేతిరాతతో స్క్రిప్ట్ అంతా చేతిరాత. ఆయన ఓపికకు చూడు అసలు వాళ్ళంతా యోగులు. అదృష్టం ఏంటంటే భాగవతం తీసిన 4 సంవత్సరాలు ఆయన బెడ్ మీద ఆయన రూమ్లోనే ఉన్నా. అది షూటింగ్ కలిసి వెళ్ళేవాళ్ళం, వచ్చి అక్కడే స్నానం చేయడం అన్నీ. అయితే ఆయన పొద్దున్న తెల్లవారుజామునే లేచుకుని ఇవాళ షూటింగ్ స్క్రిప్ట్ ఇది, దానికి బొమ్మలు వేసుకోవటం చూసి అట్లా ఎంతో అసలు ఎంత గొప్పవాళ్ళు అంటే వాళ్ళు అసలు మామూలు కర్మయోగులు కాదు అసలు. అంటే అన్ఇమాజినబుల్. అది చదువరండి అసలు వాళ్ళు చాలా శ్రద్ధ. తర్వాత ఇప్పుడు కోతి కొమ్మచ్చి ఇంకోతి కొమ్మచ్చి 2 చదివితే కూడా అసలు ఆ బాపు గారు అసలు రమణ గారు ఓకే, బట్ బాపు గారిలో ఒక యోగితత్వం ఉంటుంది. అతను విశ్వామిత్రుడు. ఒక ట్రెమెండస్ స్టెబిలిటీ ఉంటుంది బాపు గారిలో. ఎంత అసలు వాళ్ళు చిన్న ఏజ్లోనే అద్భుతాలు చేసిన వాళ్ళు అనమాట. దాన్ని కొనసాగించిన వాళ్ళు. బాపు గారు మరణించే ముందు రోజు వరకు కూడా కార్టూన్ వేశారు. శ్రద్ధ డబ్బు కోసం కాదు, అది అదొక జీవన విధానం. చాలాసార్లు ఒకసారి బొమ్మ వేసి పోస్ట్ చేసేసాక వెంటనే వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేసి ఆ బొమ్మ వేయకండి ఇంకోసారి వేస్తాను అని వాళ్ళకి వెళ్ళిపోయింది. అది వెనక్కి తెప్పించేసి అది వద్దు బాగాలేదు అది చింపేయండి కొత్తది వేస్తాం. అయితే మిమ్మల్ని చూసినప్పుడు బాపు లక్షణాలు నాకు ఈ బొమ్మలు వేయడం కింద కూర్చోవడం అనేది ఆ లక్షణాలు కనిపించినాయి అనమాట. నిష్కామ కర్మ యోగిలాగా ఉండి హాయిగా ఆనందాన్ని పంచడం, తనకు దోచిన సలహా ఎంత గొప్పగా చెప్పిండు ఒక టెక్నిక్. అసలు నేను షాక్ అయినా. అయితే ఏం మీరు మనస్సును ఇట్లా లగ్నం చేయాలి, మనస్సును అటు ఇటు పరిగెత్తకుండా చేయాలంటే ఏం చేయొచ్చు తెలుసా? ఆయన చేసింది చూపెడుతుంది. ఇట్లా వచ్చినావు కదా నువ్వు, లేసేటప్పుడు ఇట్లా రిధంలా స్లోగా రిధంలో చేయాలంతే, మనసు ఆగిపోతుంది. అది నడిచినప్పుడు మెల్లగా చూసినావు నిజంగా ఆగింది. చూసినట్టు ప్రాక్టికల్గా అయిపోతుంది. చెప్పారు మీరు ఇట్లా చాలా చెప్పి అసలు ఎంత దమాక్ ఖరాబ్ అయినా నువ్వు 3 నిమిషాలు మెల్లగా నడువు, అసలు నేను రిలాక్స్ జన్నే. ఇట్లా ఏదైనా రిధంగా చేయమంటారు, అట్లా. సో నేను అంటే కొన్ని సంవత్సరాలు ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఎప్పుడు నెమ్మది కదిలేవాడిని అనమాట. ఇప్పుడు కూడా నెమ్మదిగానే ఎప్పుడన్నా వేరే వాళ్ళ కోసం అట్లా అట్లా బ్యాలెన్స్ అవుట్ అవుతుంటే దాన్ని సరి చేయడానికి ఏదో చేస్తాను అంతే. గాల్లో తేలినప్పుడు గాలి లేకపోతే బెలూన్లో మనం అట్లా ఆ టైప్ అయిన తర్వాత ఒక్కోదానికి చాలా అద్భుతమైన అవి ఆయన జీవితంలో జరిగినాయి చెప్తూనే ఉంటాడు. అందులో చాలా ఏర్కొన్నది పంచడానికి అర్థమైంది. అట్లా ఏర్కొన్న స్వభావంగా కూడా బాగా ఇన్స్పైర్ అయ్యి ముందుగానే చెప్పినాం. మనం ఇద్దరం కలిసి వెళ్ళాలి. బాగుంది. మేము వెతుకుతున్నాం సార్ అదంతా. ఏం చేసినామంటే కార్లో రాలి, ఆయన ఆటో కంఫర్టబుల్, ఓకే, దానికని ఆటోలో వచ్చామన్నమాట. సో అట్లా ఇదైపోయింది. తాగారు కాఫీ తాగుతారు, టీ ఏమైనా తాగుతారా? వద్దట లైట్. అలా ఉంది. చాలా ఆనందమే మీ పుస్తకాలు చూడాలి. నేను లైబ్రరీలో పెట్టుకుంటుంటాను అనమాట. ఈయనది తీసుకొద్దాం అనుకున్నది మర్ప్రాన్ మాణిక్యాలు. నేను వస్తా కదా నెక్స్ట్, నేను వస్తాను. మర్ప్రాన్ మాణిక్యాలు బాపు గారితో నేను ఈ ప్రతి పుట్టినరోజుకి ఒక పుస్తకం విడుదల చేస్తాను. అసలు ఆ పుస్తకం రాసిన వీడు అప్పుడని తెలియదు. అట్లా అంత డిఫరెంట్ మిస్అండర్స్టాండింగ్ అని రాసింది. మిస్అండర్స్టాండింగ్ కాకుండా మిస్అండర్స్టాండింగ్, చిల్డ్రన్ అండర్స్టాండింగ్, ఓల్డర్ అండర్స్టాండింగ్. ఆ తర్వాత ఈ మధ్యన అదేంటి మన రామాయణం, సెల్ఫీ రామాయణం అని రాశాను.
సెల్ఫీ రామాయణం అంటే రామాయణం పద్యంలో పాత్రలన్నీ 63 పాత్రలు ఉంటాయి. అవును, రామాయణంలో 63 తన గురించి తాను కేటగిరీ పద్యంలో చెప్పుకుంటాడు. ఆ తర్వాత కొంచెం డిస్క్రిప్షన్ అంటే రాముడికి పాజిటివ్గానే, ఓకే. అంటే ఏదో ఒక డిఫరెంట్ ఉండాలి. అదే చిన్న మామూలుగా అసలు అట్లా ఆలోచించడము, దానికోసం పని చేయడము, దాన్ని రాయడము, దాన్ని ముద్రించడం, క్యారెక్టర్ల కోసం మనం అనుకోవడం కాదు, ఆ క్యారెక్టర్లు ఏమనుకుంటున్నాయి అనేది ప్రయోగం. అదే భీష్ముడు అంతరంగ మదనం ఇట్లా సెల్ఫీ రామాయణం అంటే వాళ్ళు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు. అది చాలా గొప్పగా ఉంది. అమేజింగ్ అసలు. సో ఎంత ఇది చక్కటి ఆహ్లాదకరమైనటువంటి మన కలయిక ఇది. చాలా అద్భుతాలు వస్తాయి మీరు ఇద్దరు కలిసి. కలవడమే అద్భుతం. మేము పని అది చేసిన చాలా మీరు నిజానికి 7 కొండలు ఎక్కినట్టు ఎక్కాం ఇవాళ. ఎన్ని మలుపులో ఇక్కడ రానికి మేము అక్కడ సడన్గా అయిందేమో ఇది నట్టిపోయింది. అంతే అదేలో అయితే ఎట్లా ఇక్కడ అనుకున్నట్టున్నాం మేము. ఒక చార్లీ చాప్లిన్ సినిమా ఉంటుంది, అందులో నార్త్ ఈస్ట్ అని రాసి ఉంటుంది కదా. సో అడ్రస్ రాసిన పేజ్ ఉంటుంది అనమాట, నార్త్ ఈస్ట్ అని. సో కంప్లీట్గా ఎక్కడికి వెళ్ళాలనో ఒక పాయింట్ ఉంటుంది. అంటే మంచు కొండల లోపట ఒక చిన్న దిమ్మె ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాతనే అది చూడాలి. అదే ఎక్కడ ఉన్నాం, అక్కడి నుంచి నీకు దొరుకుతుంది మార్గం. అంతవరకు దాన్ని కాపాడుతాడు. అక్కడికి వెళ్ళి తీయగానే గాలి కొట్టుకుపోతుంది. దట్ ఈస్ హ్యూమర్ అనమాట. అది ఎటు పోవాలో తెలియదు అసలు, ఎక్కడ ఉన్నాం తెలియదు. మొన్న ఒక జైన్ కథ చెప్పింది. శిష్యులందరికీ పరీక్ష పెట్టి అందులో ఒక ఎలుగుబంటి ఉంటుందంట. ఆ ఎలుగుబంటి దగ్గరికి పోయేసి కలిసి దెబ్బ కొట్టి రావాలి. అయితే మనం పట్టించుకున్నంత కాలం మనం ఎవరు పట్టించుకో, అది ఒక అంతఃసూత్రం. ఎవరైనా ఎట్లనన్నా దాన్ని అయితే లాస్ట్ క్లైమాక్స్ లో ఒకరు పోయిందంట, కొట్టంగా అది కొడుతుందంట. అట్లనే చాలా మంది వేరు కొడుతుంది, తర్వాత లాస్ట్ కోడి పోయిండు. పోయి అసలు దాన్ని పట్టించుకోవట్లేదంట. దాని ముఖం చూసి ఎక్సర్సైజ్ చేస్తుంటే యోగా చేసుకుంటూ అది ఇది 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 అయిపోయి వీడు ఏదో చేయాలి కదా అని ఆలోచిస్తూ ఉంది. అది ఎప్పుడైతే అతను ఏమీ చేయలేదో, ఇక వీడు ఏమీ చేయడబ్బా నిర్ణయించుకుంది అని ఎప్పుడైతే వాడి గురించి అదే ఆలోచన వదిలేసిందో అప్పుడు కొట్టాడు. అట్లా జైన్ కథలు చాలా అద్భుతాలు ఉన్నాయి. చిన్న చిన్న అంతఃసూత్రంగా ఈ గుండెకి నిలబడిపోతుంది చాలా ఒకవేళ మనసు పెట్టి. అంటే నా ప్రయత్నం అంతా 1000 ఏళ్ల క్రితం మనిషి కష్టపడ్డాడు అంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు ఇంత సమృద్ధి అయిన సమాజంలో మనిషి ఆరాటపడ్డం అనేది సంథింగ్ రాంగ్. నువ్వన్నీ చెయ్యి, చిరునవ్వు పోకుండా చేయాలి. అదే భగవద్గీత శ్లోకం నేను చదువుతున్నా కదా, అందులో ఒక శ్లోకంలో స్పష్టంగా ఉంటుంది. అదేంది, ఏదేమైనా సరే చిరునవ్వు పోకుండా అన్ని సాధించు. యుద్ధం చేసినా, ఉద్యమం చేసినా, సంసారం చేసినా బాధపడితే ఎట్లా చేస్తావు స్వామి? అదే ప్రేమగా ఇష్టపూర్వకంగా అది ఎగ్జాక్ట్. నాకు ఆ శ్లోకం స్ట్రైక్ అయితే లేదు. చేతసా అని వస్తుంది, నీకు అని గుర్తున్న బిడ్డ. అంటే ప్రశాంతమైన చిత్తముతో నువ్వు అన్ని పనులు చేయాలి, చిరునవ్వు పోకుండా అన్ని పనులు చేయాలి. అదే నిజమైన పని. నువ్వు కొట్లాడుతూ, నువ్వు పర్సన్ అవుతూ, నువ్వు ఆక్షేపిస్తూ, నువ్వు బ్లేమ్ చేస్తూ, నువ్వు బాధపడుతూ, నువ్వు అది పని కాదు చేసేది, పెంట చేస్తున్నావు బేసికల్గా. అట్లా నీకని అడగాలనిపిస్తే అడగొచ్చు. అంటే వాళ్ళని చూపించిన కదా, చూసిన వెంటనే ఒక ఆనందం అనిపించింది. ఎందుకు తెలుసున్న వాళ్ళలాగా అంతే. అదే ఆనందం మీన్స్ ఏంటంటే నాకు ఎప్పటి నుంచో తెలిసే వీడు అని, అదే నాకు కూడా మిమ్మల్ని చూడగానే అలాగే అనిపించింది. వీరిని కూడా చూస్తే నాకు ఎప్పుడో చూసిన ఫీలింగ్ అనిపిస్తుంది. అదే ఫ్రెండ్షిప్. అంతే అంతే అంతే. చతుస్సాగర్ పర్యంతం చెప్పక్కర్లేదు. తెలుసుగా చతుస్సాగర్ పర్యంతం అంటే అది ప్రవరా. అంటే నేను ఎవరని చెప్పాలంటే చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు అంగీరస ఆయాస గౌతమస అదంతా అక్కర్లేదు. నేను ఒక అనామకుడు, నేను చెప్పు సార్.
ఏమంటావు కుంచగోత్తరస్య బాపు అట్లా రజనీ కాంత్రీసా నామధేయస్య ఆ తర్వాత అది అట్లా అట్లా వచ్చి అహం అభివాదయేత్ అని ముగించాలి. అంటే ఇది నేను అట్లా ప్రవర అని ఒకప్పుడు బయట మనం గోత్రం చెప్తాం కదా, ఇప్పుడు సింపుల్ చాలా మంది అయిపోయింది. మర్చిపోయారు. పూర్వకాలంలో నమస్తే అండాను అని ముందు మూడు ప్రవర మూడు చెప్పవలసింది. అక్షరాలు కాదు, వాడు ఎవడో చెప్పుకోవాలి. వాడు ఎవ్వరు వాడి కలిసినా కులం గోత్రం. చెవులు పట్టుకొని ప్రవర చెబితే నీవెవరు, నీవు ఏ గోత్రికుడివి, ఏ ఊరు వాడు, నీ తండ్రి ఎవరు, నీ తల్లి ఎవరు, ఎవ్రీథింగ్ తెలిసిపోతుంది అనమాట. అట్లా దాన్ని బట్టి నిర్ణయించుకుంటారు పెడుతూ ఉండాలి వద్దా అని. ఇప్పుడు రాముడు తన గురించి చెప్పవలసి వచ్చినప్పుడు ఎప్పుడు నువ్వు సొంతంగా చెప్పడు, ఎవరో ఒకరు చెప్తారు. దశరథ మహారాజు కొడుకుని రాముడిని అంటాడు, నా పేరు రాముడండి అని చెప్తాను అనమాట. చెప్పాడు. ఇప్పుడు అంతెందుకు మనకు మా నార్త్లో ఈ సాంప్రదాయం ఉంది కదా. ఇప్పుడు మా పిన్ని వాళ్ళ పిల్లల పేరు రమేష్ కుమార్ వ్యాస్ అని ఉంటుంది. తర్వాత బాబులాల్ రమేష్ వ్యాస్ అని ఉంటుంది. రమేష్ బాబులాల్ వ్యాస్ అని ఉంటుంది. అంటే వాళ్ళ ఫాదర్ పేరు ఖచ్చితంగా తీసుకొస్తారు. ఇప్పుడు మా రూపేష్ అమృతలాల్, రూపేష్ అమృతలాల్ అనేది వస్తుంది అట్లా. సో వాళ్ళ పేరు ఖచ్చితంగా ఉంటుంది అట్లా. ఇప్పుడు నరేందర్ దాస్, దామోదర్ దాస్ మోదీ అంటారు కదా. సో అది తండ్రి పేరుతో సహా కలిపి అది కొన్ని చోట్ల సాంప్రదాయం ఉంది. ఇప్పుడు మనకు కూడా గౌతమ్ పుత్ర శాతకర్ణి అట్లాగా, అట్లా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అట్లా కొన్ని సాంప్రదాయాల్లో ఉంది అది. అదే సో నీ నెక్స్ట్ ఇంతకుముందు ఎక్కడి నుంచి వచ్చావో అది కూడా యూ షుడ్ క్యారీ, తద్వారా అహంకారం ఉండదు అని. నేను అనేది ట్రాష్ అని కదా, నేను అనేది ట్రాష్ అంటే అట్లా అసలు ఏం డిస్కస్ చేయాలో తెలియట్లే. వైలిన్ వాయిస్తా, అన్ని బేసిక్ అన్ని అన్ని ఆక్టేవ్స్, అన్ని ఆక్టేవ్స్. ఉన్నప్పుడు అదే అదే ఒక అంటే ఆర్టిస్ట్గా నాకే ఏమంటారు లేదు, ఊరికే సాధ్యమైంది కాబట్టి ట్రై చేస్తున్నా. అది గ్రేట్. అది ఇప్పుడు ఆర్టిస్ట్ అనుకో పర్ఫెక్షన్ మెట్లుండవు, ఏముండవు, ఏముండవు. అసలు ఎంత వేరు వెంట్రుకంత వాసిలో స్వరభేదం వచ్చేస్తుంది రకరకాల. గొప్ప విషయం అది. అవును వైలన్ అసలు అన్నిటికన్నా గొప్ప, చీకట్లో ప్రయాణం అది. అవును అవును అవును. ఉపదేశారం మీకు ఇస్తాను, ఊరికి పట్టుకెళ్ళండి. మీరు నాకు బొమ్మ వేయాలి, నా ఇప్పుడే ఇందులో వేస్తాను. ఓకే, కానీ నేను అది అదే దాన్ని స్కాన్ చేసుకుని ఇలా వీలుగా. ఇది మీకే ఇంకా ఓకే చూద్దాం క్విక్గా. ఒక చిన్న అవుట్లైన్ చేద్దాం. నా మనసులో ఉన్నది మీరు అడిగేశారు. తల కిందికేనండి, నన్ను ఇట్లా ఇట్లా ఇట్లానండి, కాదు ఇట్లా తల కిందికేనండి, నన్ను కొంచెం పైకి అట్లా చూడండి. ఎస్, బయట అడ్డం వస్తున్నావు. తరనా
సైంటిస్ట్ చూసిన ఫీల్ వస్తుంది పప్ప. సైంటిస్టే ఆయన. అయిపోయింది. ధన్యోస్. ఇంకొక చిన్నది. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా గొప్పగా ఉంది. అది వచ్చే ఫీచర్ కరెక్ట్ క్యాచింగ్ అండి. 40 నేను 1 minute ఇది చాలా ఎక్సలెంట్ లైన్. అవును కదా. అవును, అంటే థింకింగ్ లేదుగా, చూసి వేస్తున్నాను అంతే. అంటే ఇప్పుడు ఇది మార్కర్ పెన్, ఇది చెడపలేం కూడా. అంటే ఎంత బలుపు ఉండాలి అట్లా వేయాలని. ఇది చాలా ఎలా ఉంది బేటా బ్రిమ్ గారితో? ఒక నదితో ప్రవహిస్తున్నట్లేదు అది. చాలా బాగుంది. ఇవన్నీ కవిత్వాలు మీరు రాసినవి కాదు, ఇదేమో ముందు మాటలు, అవి వాటితో మనకు సంబంధం లేదు. ఇక్కడ నుంచి స్టార్ట్. ఓకే ఓకే. సమర్పణ పత్రం తర్వాత ఇది ఉపదేశ సారం. ఓకే. ఇదంతా చేతిరాతతో రాసిన పుస్తకమే. ఇదంతా పూర్తి తాత్వికమైనది, ఆధ్యాత్మికపరమైనది, ఎవరికైనా అర్థమవుతుంది. ఓకే ఓకే. ఇంత కాంప్లికేట్ ప్రపంచంలో ఆఫ్సెట్లో వేయించారు మొత్తం. ఆఫ్సెట్ అంటే నావన్నీ చేతిరాత పుస్తకాలు కానీ ఉంటాయి. ఇప్పుడు ఇది ఉంది కదా, నోట్స్ ఆఫ్ మోషన్, బాబా మల్టీ కలర్ కూడా. అంటే కదా ఇంకోటి భాష రాని వాళ్ళు కూడా తీసుకుపోయి పెట్టుకుంటారు. భాష రాని వాళ్ళు కూడా చాలా మంది అంటే ఉత్తగానే ఇంట్లో బుద్ధుడి బొమ్మ పెట్టుకుంటారు కదా, అట్లా పెట్టుకుంటారు నా పుస్తకాలు. అంటే నేను చదవడానికి రాయట్లేదు, పెట్టుకుంటారని రాస్తున్నా. చదవడానికి వచ్చిన పుస్తకాలు ఉంది, నా బోర్డు పుస్తకం చదవక్కర్లే. బాబోయ్, ఇది కూడా తపస్సే. మీరు తపస్సే, కానీ తపస్సులో లక్ష్యం ఉంది, నాకు అది కూడా లేదు. తపస్వి అంటే ఇప్పుడు ఎవరు వాళ్ళ కోసం చెయ్యరు కదా తపస్సు. కరెక్టే, బట్ స్టిల్ ఒక థాట్ ఉంది తపస్సులో. ఇప్పుడు తపస్సులో నెరవేరితే తపస్సు ఎక్కడిది? ఇప్పుడు ఇంకా ఏదో ఆలోచన ఉండి దాని వైపు నిరంతరం పనిచేసి తపస్వి కదా. సో నాకు అసలు ఫిట్ అవ్వదు అది. నేను అనామకుడి కింద లెక్క. అంటే అది రాంగ్, ఏదో గొప్ప పదవాన్ని మనం రాసుకోవద్దు దాన్ని. ఇప్పుడు విశ్వనాథ్ గారు అనుకో, నిరంతరం ఒక మంచి సినిమా కోసం ఆలోచించిన వ్యక్తి ఆయన. అందుకని వాళ్ళంతా తపస్సు చేసిన వాళ్ళే. ఇప్పుడు నా తపస్సు ఏమీ లేదు. ఒక గులాబీ ఫ్లవర్ పూస్తుంది కదా, అందులో తపస్సు ఏమి లేదు. అట్లా నా వర్క్ ఒక ఫ్లవరింగ్ అంతే, అది అట్లా విరబూతుంది. తపస్సు ఏమి లేదు, తపస్సు లేదు, శ్రమ లేదు, ప్రయత్నం లేదు, ఏమీ లేదు. మీతో మాట్లాడుతున్నట్టే పుస్తకం రాసి చూడండి, బుక్ రాస్తున్నాను. ఇది అన్ని దిక్కులు తిప్పి చదవాలన్నమాట. దీని పేరు స్టీరింగ్ అని పెట్టాను పేరు. చూడు, ఇట్లా వచ్చిందా, ఇట్లా చదవాలా, మరి ఇట్లా. నేను పుస్తకం ఎప్పుడు ఇట్లా చూడలే. ఎప్పుడైనా మన అంటే బ్రేకింగ్ ద రూల్. చాలా గొప్పగా ఉంది అది. ఇట్లా రాసావు కదా, మళ్ళీ ఇట్లా చదివితే ఇది ఇక్కడ ఉంది, మళ్ళీ తిప్పి మళ్ళీ ముందుకు వెళ్ళాలి. ఐడియా గొప్పగా ఉంది. అంటే ఇలాగ ఎందుకు రాయాలి చూడు, ఇలా ఉంది, ఇలా ఉంది, ఇదంతా ఉంది, తర్వాత ఇక్కడ ఏదో ఉంది. సరే, ఇదంతా వాటర్ ప్రూఫ్ ఏనా? ఇది వాటర్ ప్రూఫ్ ఇంకే. దీని మీద మళ్ళీ వాటర్ కలర్స్ వేస్తాను, ఎందుకంటే వాటర్ ప్రూఫ్ కాకపోతే వాటర్ ప్రూఫే. ప్రింట్ కాలేదు, ప్రింట్ కాలేదు, ఊరికే రాస్తున్నా, ప్రయాణం రాస్తున్నది. ఇది అసలు స్టీరింగ్ అని పెట్టండి. వారి జీవితానికి కూడా స్టీరింగ్ అంటే తిప్పేవాడు స్థిరంగా ఉంటాడు స్టీరింగ్ లో, అట్లా. స్టీరింగ్ అప్పటికప్పుడే. చాలా గొప్పగా.
ఈ విషయమే ఆలోచించు, హర్ట్ అవ్వకు, హార్ట్ అవ్వు. ఇది చివరి స్టేట్మెంట్. ఇది శరీరానికి మనసుకు గాయం కాకుండా ఇంకా అన్ని విధవ పనులు చేయి. అదే జీవితం అంటే ఏంది? అన్ని చేస్తున్నా శరీరానికి గాయం కావడంలే, మనసుకు గాయం కావడంలే. వాడే యోగి అంటే. రమణ మహర్షి శరీరాన్ని గాయపరచుకోలే, మనసుని గాయపరచుకోలే. కరెక్ట్. ఎవరెవరైతే మనసును గాయపరచుకోలేదు ఇంకా మనసు అర్థం కాలేదు వాళ్ళకి. మన బల్లి గారితో ఓపెన్ చేసి ఆత్మదర్శిని, ఆత్మదర్శనం. ఉందా? ఇది సెకండ్ బుక్. కాంతి రీసా. రీసా అంటే అనామకుడు అని అనా? అది నేను పెట్టిన పేరు. దానికి ఏ అర్థం లేదు. అర్థం లేదా? అర్థం లేకుండా పెట్టిన మొట్టమొదటి పేరు రీసా. అంటే ఏది ఉందో అది పూర్తిగా అనుభవించేవాడని నేను ఇచ్చిన నిర్వచనం. ఓహో. ఇంకా వేరే ఇప్పుడు కొత్త పదం మళ్ళా చాలా ఏళ్ళ తర్వాత కొత్త పదం లక్కీ ఉటప్ప అని ఒక పదం పెట్టి. ఏంటి? లక్కీ ఉటప్ప. లక్కీ ఊటప్ప. లక్కీ కాదు, లక్కీ ఉటప్ప. లక్కీ ఊటప్ప అంటే నేను అనుభవిస్తున్న స్థితికి అది పేరు. అదేందో చెప్పడానికి రాదు కానీ లక్కీ ఉటప్ప అన్న. అచ్చా, అట్లా మీరు పెట్టుకున్నారు. నేను పెట్టుకున్నా. అదే జాటర్. మరి సాక్షి, సాక్షి, సాక్షి భావన. ఇన్సూరెన్స్ అయితే అదే కదా, ప్రతిదీ అద్భుతమే, ప్రతి పేజీ. దాచుకోవాలి. నార్మల్గా గూగుల్లో వెతికాను నేను. రీసా అంటే మీనింగ్ చిరునవ్వు. చిరునవ్వు అది స్పానిష్లో. లా రీసా అంటే చిరునవ్వు అని. చేగువే అది నాకు తర్వాత తెలిసింది. ఒకవేళ అట్లా అర్థం ఉన్నా ఓకే, తర్వాత అనిపించింది బాగానే ఉందిగా. అసంకల్పితంగా పెట్టుకున్న పేరు దానికి మంచి అర్థం ఉందని తెలిసింది. సంగీతంలో రిసా అని, రిసా నిద పదాప మగరిగా అని ఉంది. సో అట్లా రిసా వాడుకోవచ్చు. అట్లా ఎవరు ప్రింటింగ్ ఇది? సెల్ఫ్ ప్రింటా? ఎవరో విజయ్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ప్రెస్ తెలియదు నాకు అసలు. అచ్చా. ఒక ఫ్రెండ్ ఎట్లుంది గాలివాడిని కలిస్తే ఫైల్ వాడికి పంపిస్తే ప్రింట్ చేసి పంపిస్తారు. నాకు ఏం అసలు ఎక్కడ కూడా తెలియదు. చాలా మంది అనుమాన పడతారు. కానీ చాలా బాగుంది క్వాలిటీ. నేను ఆ విషయంలో నేను జాగ్రత్త వహిస్తాను. ఎవరు కొన్నా కొనకపోయినా హార్డ్ బౌండ్ ఉండవలసింది. ఇది ఎవరో కొంటరని కాదు, పుస్తకం అలా ఉండాలి. దేవాలయంలో దేవుడి మళ్ళీ ఉండాలి. అంతే. ఎవరు వస్తారని కాదు, ఎవరు వచ్చినా రాకుండా శివలింగం ముట్టుకునే దేవుడు. ఎవరు రారు, థర్మకోల్తో చేయండి శివలింగం అంటారా? ఎవరు వచ్చినా రాకున్నా రాయితో చేయవలసిందే, దానికి అభిషేకం చేయవలసిందే, ప్రతిరోజు హారతి ఇవ్వవలసిందే. భక్తులతో పని లేదు. చివరిగా ఒక మాట చెప్పండి. ఇవాళ చాలా విచిత్రమైన రోజు. అంటే ఇక్కడికి వస్తే నిజానికి ఎవరైనా సిగ్గుపడతారు, ఎందుకంటే తనమేమీ కాదని ఇన్ఫీరియర్ ఫీల్ అవుతారు. కానీ నేను ఇంత పెద్ద మనిషితో ఉన్నందుకు చాలా సుపీరియర్గా ఫీల్ అవుతాను. చాలా సంతోషం. మళ్ళీ మనం కలుద్దాం, దగ్గరికి వస్తాను. సో ఇది బ్రిమ్ గారు ఇప్పుడే వచ్చారు. వచ్చిన 5 నిమిషాలకే అడిగితే సరే అంటే వీడియో చేస్తున్నాను. ఏ ప్రిపరేషన్ లేదు, పాడలేదు, ఆయనకు తెలియదు, నాకు తెలియదు ఏం మాట్లాడుతాను. అందుకే అది ఎటు పోయిందో, ఒక ఆకాశంలో పక్షి కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోయింది ఇంటర్వ్యూ. మనం ఎప్పుడో అనుకుని కలుద్దాం, ఇది అనుకోకుండా వచ్చాను. అనుకుని కలుద్దాం. ఈలోగా మనం నా పనాన్ని మీరు కూడా బంధించండి. అలాగే మీకు కుదురుతుందో నేను వస్తాను. ఒక 2-3 డేస్ ముందు చెప్పారనుకోండి, కుర్చీల్లో పుస్తకాలు లేకుండా. అలాగే అందులో మీరు కూడా రండి. అలాగే అలాగే మీ ఇష్టం. అయ్యా మీ పేరు చెప్పండి. గోపాల్. ఇక్కడ పంపిస్తారా? తప్పకుండా. ఆ లింక్ పెట్టేస్తాను మీకు, హాయిగా చూసుకోవచ్చు. నా నెంబర్ రాసుకుంటారా మీరు? తీసుకుంటాను.
కూర్చోండి. ఓకే, సో మళ్ళీ కలుసుకుందాం నిమ్మగడితో. మీరు నించుని నాతో ఫోటో దిగు. అలాగే నించుని కదా, కుర్చీ వేసుకుంటే ఇంకా ఆనందిస్తాను. వేస్తాను, ఎందుకు వేసుకోను. అయ్యా పట్టుకోండి, బట్ ఎండ్ చేయి. ఫేస్బుక్లో పెట్టుకుంటాను దగ్గర. అలాగే అలాగే అలాగే. నీ కళ్ళ బ్యూటీ. ఇక్కడ తాగదు. ఇక్కడి నుంచి ఇంకో రాదు. ఏదన్నా మంచి బాపు గారి పాట.
సరికొత్త చీర ఊహించినాను సరదాల సరిగంచు ఊహించున్నాను బడుగు పేక చీరలు చిత్రించినాను ఇది ఎన్నో 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 ఎక్కడుందో తెలీదా పాట నేను మంచి పాట చెప్పండి ఏమీ చేతురాలింగా ఏమి చేతురాలింగా ఏమి అదే రాగం తెలియదు ఏమి చేతురాలింగా ఏమి చేతు తెలుస్తలేదు సరి పమగ మేబీ ఆరభి అనిపిస్తున్నది చేతురాలింగా ఏమీ దగ్గర పాడండి సార్ నాకు అసలు అది నాకు తెలుస్తుంది ఆబేరి కరహర ప్రియ లేదా ఆబేరి అండి ఏమి ఏమి చేతురా అబేరియా అబేరియా అది కరహర ప్రియ అనిపిస్తుంది అంటే సరి గమ పదని సని జప మగరి సమి చేతురాలింగ అట్లా అంటే అది ఆ స్టైల్ కనిపిస్తున్నాయి కరెక్ట్ అంతే 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 కొంచెం ఛాయ్ ఉంది చాలా బాగుంది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా మంగళపల్లి బాలమురళి. కానీ ఇది చాలా బాగుంది కొత్త రాగంగానే ఉంది అంటే చాలా అంటే కొంచెం ఇంకోటి మనం వాళ్ళంతా సంగీతం తెలిసిన వాళ్ళు కాబట్టి కొంత మార్పులు చేర్పులు చేసిన అందంగానే ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయన మధ్యమావతి ఒకసారి పాడాడంట మధ్యమావతి ఇట్లా పాడుతూ పాడుతూ అందరంట ఎవరు అడిగారంట మధ్యమావతిలో పెద్దమావ వేశారంటే అవునా అది ప్రతి మధ్యమావతి అన్నాడు అంటే వాళ్ళకి ఆ ఫ్రీడమ్ వాళ్ళకి వచ్చేసింది కాబట్టి వాళ్ళని ఎవరు తప్పుపడ్డారు యమునా తీరం రాధాకృష్ణ అన్ని బాగుంటాయి చాలా బాగుంటాయి నాకు ఇష్టం ఇది మన ఓం నమః అది కూడా అదేమంటారు అదే హంసానంది రాగం ఒకటి తర్వాత హంసనాదం సరి మప్ప మరి అదేంది మన ఓ బాట సారి దూరము లేని అన్న దూరము లేని
కూడా చాలా సామ్రాజ్యం ఇది. చాలా అంటే ఇది వాతావరణ శృతిబద్ధం. బా. బా.